నటుడు రాజా. ఈ పేరు డైరెక్ట్గా చెబితే చాలా మంది హీరోలు, నటులు గుర్తుకొస్తారు. అయితే స్వప్న సినిమా హీరోగా చేసిన రాజా అంటే వెంటనే గుర్తొచ్చేది మాత్రం అలనాటి హీరో రాజాగారే. 1980వ దశకంలో నటుడు రాజా అంటే చాలా మంది అమ్మాయిలకు కలల రాకుమారుడు. అంతకుముందు హరనాథ్ గారు, ఆ తరువాత శోభన్ బాబు గారు, ఆ తరువాత రాజా గారు ఆ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన చిన్న వయసులోనే చనిపోయారు. ఆయన చనిపోయాడన్న వార్త కూడా ఆలస్యంగానే ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసింది. సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ తనదైన నటనతో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు రాజా గారు. అయితే ఆయనకు సంబంధించిన వివరాలతో పాటు వారి కుటుంబం ఏం చేస్తుందో కూడా చాలా మందికి తెలియదు. ఆ అంశాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కు నటుడు రాజా కుటుంబానికి ఉన్న బంధుత్వం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నటుడు రాజా గారి స్వస్థలం తాడేపల్లిగూడెం. కొన్నాళ్లు వీరు కొవ్వూరులోనూ ఉన్నారని చెబుతారు. ఆ తరువాత తండ్రి ఉద్యోగరీత్యా కర్ణాటకలోనూ కొన్నాళ్లున్నారు. తాడేపల్లిగూడెం ప్రాంతంలోనే పుట్టిన ఎస్వీఆర్ గారి పేరు అప్పట్లో అక్కడ మారుమోగేది. దీంతో రాజాగారు కూడా ఇంటర్ చదువుతూనే సినిమాల్లోకి రావాలని అనుకున్నారు. నాటకాలు కూడా వేశారు. అయితే రాజాగారు సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో డిగ్రీ చదువుతూనే నాటకాలు వేసేవారు. అయితే దాసరి నారాయణరావు గారు ఓ రోజు రాజాగారి ఫోటోను ఓ మ్యాగజైన్లో చూసి సినిమాల్లోకి రమ్మని కోరడంతో ఆయన ఒప్పుకున్నారు. అలా దర్శకరత్న దాసరి నారాయణరావు గారే రాజాగారిని వెండితెరకు పరిచయం చేశారు. రాజాగారు నటించిన మొదటి సినిమా స్వప్న. శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1980 నవంబర్ 14న రిలీజ్ అయింది. ఈ చిత్రంతోనే స్వప్న అనే నటి హీరోయిన్ గా పరిచయం అయ్యారు కూడా. రామ్జీ కూడా ఈ మూవీలో నటించారు. ఈ మూవీలోని అంకితం నీకే అంకితం నూరేళ్ల ఈ జీవితం అనే పాట అప్పట్లో ఓ సంచలనం. చిన్న వయసులోనే చిగురించిన ప్రేమ కథ, ఆ తరువాత కుటుంబాల్లో తలెత్తిన పరిస్థితులను ప్రధాన అంశాలుగా ఎంచుకుని తీసిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాలోని అంకితం నీకే అంకితం అనే పాటను స్వయంగా దాసరి గారే రాయగా గాన గంధర్వ ఎస్పి బాలు గారు ఆలపించారు. ఈ పాటతో పాటు ఆ సినిమాల్లోని పాటలకు ఆనాటి యూత్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా సినీ ప్రేమికులను చాలా ఆకట్టుకుంది. అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి చిత్రాలతో పోటీపడి మరీ ఈ సినిమా ఘన విజయం సాధించింది. కన్నడలోనూ రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను తమిళంలోనూ రిలీజ్ చేయాలని భావించారు. అయితే ల్యాబ్లో జరిగిన పొరపాట్ల కారణంగా ఈ సినిమా తమిళంలో విడుదల కాలేదు. ఆ తరువాతి కాలంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీలో నటించిన రాజా గారు తన తొలి మూవీతోనే ఆకట్టుకున్నారు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించారు. పలు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి మెప్పించారు. 1986లో విసు డైరెక్షన్లో వచ్చిన ఆడదే ఆధారం సినిమాలో ముచ్చట్ల అరుణ భర్తగా నటించారు. ఆ సినిమాలో తన నటనతో ఫ్యామిలీ సెంటిమెంట్ ను పండించారు. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమా 2 భాషల్లోనూ హిట్ అయింది. తమిళ సినిమాకు జాతీయ పురస్కారం లభించింది కూడా. 1980లో తొలి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాజా గారికి 1987 నాటికి తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో సీరియళ్ల వైపు మళ్లారు. ప్రముఖ సీరియల్ డైరెక్టర్ మంజులా నాయుడు గారి డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ సీరియల్ ఋతురాగాల్లో లీడ్ యాక్టర్లలో ఒకటిగా చేశారు. ఆ సీరియల్ అనేక రికార్డులను క్రియేట్ చేసింది. ఆ తరువాత ప్రియసఖి సీరియల్లోనూ నటించారు రాజాగారు. ఇక ఈటీవీలో 1997 నుండి 1999 వరకు టెలికాస్ట్ అయిన మరో సూపర్ హిట్ సీరియల్ అన్వేషితలోనూ నటించారు రాజాగారు. ఈ సీరియల్లో కరా కింకర బిస్టీ నాయక్ పాత్రలో నటించారు. తన నటనతో ఉత్తమ విలన్ గా నంది టీవీ అవార్డు అందుకున్నారు రాజాగారు. అంతేకాదు, ఈ సీరియల్ షూటింగ్ అంతా పూర్తిగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే కరా కింకర సెట్లోనే చేశారు. ఈ కరా కింకర పాత్ర భయానకంగా ఉండడంతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండడంతో అప్పట్లో ఈ సీరియల్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సీరియల్లో యమున, అచ్యుత్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలా సీరియళ్లలో పలు ఆఫర్లు వచ్చిన టైంలోనే రాజాగారి జీవితంలో మరో ఘటన చోటు చేసుకుంది. నార్మల్ గానే రాజాగారు పెద్దగా మాట్లాడేవారు కాదని తోటి నటులు చెబుతారు. సినిమాలకు సంబంధించి మాత్రమే సెట్స్ లో మాట్లాడేవారని, తన పర్సనల్ విషయాలు ఎక్కడా బయటకు చెప్పేవారు కాదని చెబుతారు. తొలినాళ్లలో చెన్నైలోని అద్దె ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చారు. ఆయన తల్లిదండ్రులు తాడేపల్లిగూడెంలోనే ఉండేవారని చెబుతారు. కానీ ఎక్కడా కూడా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.
ఇక ఋతురాగాలు సీరియల్ చేస్తున్న టైంలోనే ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఓవైపు సినిమా ఆఫర్లు తగ్గిపోవడం, అదే సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఆర్థికంగానూ ఇబ్బంది ఎదుర్కొన్నారని చెబుతారు. అయితే ఫ్రీక్వెంట్ గా సిక్ అవుతుంటే మరోసారి వైద్య పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. తొలినాళ్లలోనే గుర్తిస్తే బాగుండేదేమో, కానీ వ్యాధి ముదిరిన తర్వాత గుర్తించారు. తన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఋతురాగాలు సీరియల్ షూటింగ్ కు సంబంధించి ఆయన సీన్లను ముందుగా షూట్ చేశారని కూడా చెబుతారు. ఇక నటుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్ గారు రాజా గారిని హీరోగా పెట్టి ఓ ఫ్యామిలీ సినిమాను ప్రారంభించారు. ఆ సినిమా సెట్స్ కి వెళ్లేలోగానే రాజా గారికి క్యాన్సర్ అని తేలింది. దీంతో పూర్తిగా సినిమాలకు దూరమైన రాజా గారు ఋతురాగాలు సీరియల్ తరువాత పెద్దగా కనిపించలేదు. కొన్నాళ్ల తరువాత ఆయన చనిపోయారు. అయితే గుండెపోటుతో చనిపోయారనే వార్తలు వచ్చాయి. అప్పటికే ఆయనకు ఆఫర్లు తగ్గిపోవడం, హెల్త్ ప్రాబ్లం ఉండడంతో తన కోరిక మేరకు సొంత ఊరికే వెళ్లిపోయారు. అక్కడే కన్నుమూశారు. అయితే ఈయన విషయంలో సినీ పరిశ్రమకు సంబంధించి సహకారం అందిందా అంటే లేదనే చాలా మంది చెబుతారు. కొందరు నటులు తప్ప ఆయన చనిపోయిన టైంలో సినీ పరిశ్రమ నుండి పెద్దగా ఎవరూ హాజరు కాకపోవడంతో ఆ విషయం చర్చనీయాంశమైంది. కొందరు నటులు సానుభూతి తెలిపారు. ఆయన చనిపోయారన్న విషయం కొందరికి 2-3 రోజుల తర్వాత తెలిసిందట. ఇక ఆయన చనిపోయాక వారి కుటుంబం హైదరాబాద్కు వచ్చిందని చెబుతారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఇక నటుడు రాజా గారితో జూనియర్ ఎన్టీఆర్ గారి బంధుత్వం ఏంటనే విషయానికి వస్తే, రాజా గారు సినిమాల్లో ఉండగానే పెళ్లైంది. ఆయన భార్య పేరు దామిని. ఈమెను భూమిని అని కూడా పిలుస్తారు. ఈవిడ క్లాసికల్ డాన్సర్ అని చెబుతారు. వీరిది కర్ణాటకలోని ఉడిపి ప్రాంతం. ఈమె ఎవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి నందమూరి శాలిని గారికి సిస్టర్ అవుతారు. శాలిని గారి తండ్రి భాస్కర్రావు గారి సోదరుడి కుమార్తెనే భూమిని. వీరు తెలుగువారైనప్పటికీ కర్ణాటకలోని ఉడిపి ప్రాంతంలోని కుందాపురంలో స్థిరపడ్డారు. దామిని గారు కూడా అక్కడే పుట్టి పెరిగారు. నటుడు రాజాది, దామిని గారిది పెద్దలు కుదిర్చిన వివాహమని చెబుతారు. ప్రస్తుతం శాలిని గారు కూడా వీరితో టచ్ లో ఉంటారట. అయితే పూర్తిగా వ్యక్తిగత లేదా కుటుంబపరమైన కార్యక్రమాలకు హాజరవుతారు. మీడియాకు పెద్దగా కనిపించరని చెబుతారు. రాజా గారికి 2 పిల్లలు. వారిలో ఒకరు విదేశాల్లో ఉన్నారని చెబుతారు. అయితే రాజాగారి భార్య దామిని నందమూరి శాలిని గారి సిస్టర్ అనే విషయం మినహా రాజాగారి ఫ్యామిలీ విషయాలకు సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉండడంతో పాటు పాన్ ఇండియా స్టార్ కూడా. ఒకవేళ రాజా గారు బతికి ఉంటే గనుక ఆయనకు ఏదో విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేసేవారేమో. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ ప్రారంభ దశలోనే రాజా గారు కన్నుమూశారు. తాను తక్కువ సినిమాల్లోనే నటించినా తన నటనతో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలో నటించారు రాజా గారు. ఆయన తెలుగు ప్రేక్షకులకు భౌతికంగా దూరమైన అటు సినిమాల్లో ఇటు సీరియల్స్ లో ఆయన కనిపిస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్, ఇవి నటుడు రాజా గారికి సంబంధించిన అంశాలు.